సాధారణంగా ఇల్లన్నాక బల్లులు, వాటి పిల్లలు కనిపించడం సహజం. అయితే బల్లి వాస్తులో దీనిపై పెద్ద విషయం ఉంది. మనం తేలిగ్గా తీసుకునే ఈ అంశం వెనుకున్న విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. జ్యోతిష్య శాస్త్రంలో బల్లి ఇంట్లో తిరగటం మొదలు గోడపై నుంచి కింద పడిపోవడం వరకు అన్ని చర్యలకు పరిణామాలుంటాయి. కొన్నిసార్లు పిల్ల బల్లులు ఇంట్లో తిరుగుతూ ఉండటాన్ని మనం చూస్తుంటాం. అయితే దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు చూద్దాం. మీ ఇంటి చుట్టూ బల్లి పిల్లలు తిరుగుతుంటే జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇది మీకు చాలా శుభసూచకం. ఒకటి కంటే ఎక్కువ బల్లి పిల్లలను కలిసి చూడటం చాలా మంచి సంకేతంగా చెప్పుకోవచ్చు. ఇంట్లో మగ, ఆడబల్లులు చేరటం వల్ల భార్యాభర్తల ఐక్యత బలపడుతుందట. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం బల్లి లక్ష్మీదేవిని సూచిస్తుంది కాబట్టి బల్లిని చూసిన ప్రతిసారి మీ ఆర్థిక సమస్యలు, కష్టాలు తీరిపోతాయి అంటారు. అలాగే ఇంట్లో ప్రత్యేక రోజుల్లో బల్లి కనిపిస్తే తరిమి కొడతారు. కానీ అలా చేయకండి. శుభదినాల్లో బల్లి ఇంటికి వస్తే ఇంట్లో సుఖ సంతోషాలు, ఐశ్వర్యం పెరుగుతాయని చెబుతారు. అయితే ఇంట్లో బల్లి ప్రమాదవశాత్తు చనిపోయి ఉంటే దానిని భూమిలో పాతిపెడితే సరిపోతుందట.